తరువాతి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు 6వ రాశి కన్యా రాశి. ఈ 6వ రాశి కన్యా రాశి కూడా చాలా విశేషమైంది. ఈ 6 సంఖ్య చెబుతున్నాను. భృగు షట్క దోషం అంటారు. శుక్రుడు 6 ఉంటే మహాదోషం. అటువంటి రాశి 6వ రాశి శుక్రుడికి సంబంధించిన రాశి. ఈ శుక్రుడు 6వ రాశి కన్య అంటే ఆడమనిషి. శుక్రుడు కూడా బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. శుక్రుడు బాగుంటేనే వాడికి మంచి భార్య వస్తుంది. మరి ఆ భార్య మంచిది వస్తేనే వాడి కుటుంబం అభివృద్ధి చెందుతుంది. అయితే ఈ కన్యా రాశికి కానీ మిథున రాశికి కానీ బుధుడు అధిపతి. బుధుడు బుద్ధికారకుడు, మంచి బుద్ధినిచ్చేవాడు. దానికే అంటారు స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అంటారు. స్త్రీ మంచి హృదయం కలిగి ఉంటే పురుషుడు భాగ్యవంతుడు అవుతాడట. అది ఎట్లా ఉంటుందో ఒకటి చెప్తా. ఇండియను, వెస్ట్ ఇండియన్స్ అంటారు, నిగ్రో జాతి. ఆ వెంట్రుకలు ఉండలు చుట్టుకొని ఉంటాయి, నల్లగా ఉంటారు. వాడు పక్కన నుంచి ఉండటానికి కూడా మనం ఇష్టపడినంతగా ఉంటాం. అంటే అక్కడ వాళ్ళకి సరిపోతుంది. కొత్తగా చూసేవాళ్ళు అబ్బో ఇట్లా ఉన్నారు ఇంద్ర, కాకి కంటే కూడా నల్లగా ఉన్నారనుకుంటారు. వాళ్ళని విమర్శించడం కాదు, సూర్యుడు చాలా దగ్గరలో ఉండటం వల్ల వాళ్ళు అట్ట అయినారు. అదే కాదండి, సూర్యకిరణాలు ఎంత ఒంటి మీద పడతాయో అంత ఆరోగ్యం బాగుంటుంది. నిగ్రో జాతి వాడి ఆరోగ్యం కూడా చాలా మంచిది. అయితే ఇండియన్ ఒకడు, మన ఇండియా వాడొకడు, నిగ్రో జాతి వాడొకడు, ఇద్దరు స్నేహితులు. ఇద్దరు డాక్టర్ చదివారు. ఇద్దరు చదవటం కాదు, వైద్యం కూడా ఒక చోట చేస్తున్నారు. అన్నదమ్ముల కంటే కూడా వీళ్ళే ముఖ్యంగా ఉంటారు. అయితే ఇండియా వాడికి నిగ్రో జాతి పిల్లాడు పుట్టాడు. పుడితే వాడికి పెళ్ళాం మీద అనుమానం. సరే చివరి గాంధీ గారిని పోయి అడిగాడు, నా పెళ్ళాం మంచిది కాదండి, ఏమిటంటే నా స్నేహితుడిని మరిగి చాలా దుర్మార్గం చేసింది అంటే ఇట్లా కాదు, నువ్వేం చూసారని చూడలేదు. సరే ఇంటికి పోదాంపా. మన ఇంటికి తీసుకెళ్తే పడుకుంటే కాళ్ళ కింద వాడి ఫోటో ఉంది, పెద్ద ఫోటో, నిగ్రో జాతి వాడి ఫోటో. అరే ఫోటో తీసేయరా అన్నాడు. ఫోటో తీసేయరా అంటే నా స్నేహితుడు ఫోటో ఎందుకు తీసేస్తాను, నా పెళ్ళాన్నే తీసేస్తాను అన్నాడు వాడు. పెళ్ళాన్ని వదిలేస్తానంటాడు వాడు. అప్పుడు చూసి పిచ్చివాడా, స్త్రీ హృదయంలో ఏది ఉంటుందో ఆ సంగమం జరిగేటప్పుడు వాళ్ళే సంతానం అవుతారని ధర్మశాస్త్రం ఉంది. మరి అట్లాగే ఒకప్పుడు ఉపనిషత్తుల్లో కూడా కథ ఉంది. మరి తండ్రి ఏమో పెద్ద ఋషి, కొడుకు త్రికాలవేది. జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది చెప్పేవాడు. ఋషి కొడుకు త్రికాలవేది. ఋషి చచ్చిపోయినాడు, త్రికాలవేది కర్మ చేస్తున్నాడు. వశిష్ఠుడు కర్మ చేయిస్తున్నాడు. అస్మత్పితహారనే తండ్రి వచ్చి సరాసరి పిండం చేత్తో తీసుకునేవాడు. అస్మత్పితహారంగానే సాయిబు గారు వచ్చాడు. సాయిబు గారికి పిండం ఇవ్వాల్సి వచ్చింది. 3 కాలాల్లో చెప్పేవాడికి ఏంటిది. అప్పుడు వశిష్ఠుడికి దండం పెట్టి ఏమిటి అంటే, పోయి మీ అమ్మని అడగమన్నాడు. పోయి వాళ్ళ అమ్మని అడిగాడు. వాళ్ళ అమ్మని అడిగితే, ఆయన మాకు చాలా కాలం సంతానం లేదు. అప్పుడు ఋతుస్నానం అంటే బహిష్ట అయిన తర్వాత నదికి పోయి స్నానం చేసేవాడు. నదికి పోయి స్నానానికి వెళ్తే చిన్నపిల్లవాడు, ఎర్రగా పచ్చగా చాలా బాగున్నాడు. ఇట్లాంటి పిల్లాడు ఒక్కడు పుట్టకూడదు అని అనుకున్నాను. వాడు సాహెబు గడ్డంతో ఉన్నాడు. అది తప్పితే నేను ఏమీ ఎరగనంత. ఆ పిల్లవాడి మీద ఎప్పుడైతే భ్రాంతి కలిగిందో, ఆ సంగమం జరిగినప్పుడు ఆ హృదయంలో ఎప్పుడైతే కలిగిందో వాడు తండ్రి అయినాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఈ రోజు నుంచి ఆడమనిషి నోట్లో నువ్వు కింద నాలిక మీద పెడితే
నువ్వు కింద పుట్టు ఊరికి తడిగలంగానే ఊడిపోతుందట. నువ్వు కింద నానే లోపల సత్యం బయటికి రావాలని చెప్పి శపించాడు. అట్లాగే ధర్మరాజు కూడా కర్ణుడు ఒకటే కోరాడు, నాయన నువ్వు నా కొడుకురా, నేను మా అమ్మని చెప్పరా అంటే, అట్లా వద్దమ్మా ఇక నేను చెప్పను, వాడు దుర్యోధనుడు ఉప్పు పులుసు తిని బతికాను, వాడికే చేస్తాను, నా కొడుకుని నువ్వు చెప్పలేరు, ఇప్పుడు కాదు నేను చచ్చిపోయిన తర్వాత కొడుకుగా అని అడగమని చెప్పాడు. నే పోతే ధర్మరాజుతో సహా 5 కొడుకులు, ధర్మరాజు పోతే నాతో 5 కొడుకులు, నువ్వు అది వ్యక్తపరిచిన తర్వాత నేను కొడుకున్నాను కాదు నేను చెబుతానన్నాడు. అప్పుడు ధర్మరాజు కూడా చెప్పాడు, స్త్రీ నోట్లో రహస్యం దాగకూడదని చెప్పించాడు. అదే కాకుండా అద్దంలో ఎవరి మొహం వాడికే కనపడుతుంది కానీ ఇంకోటి మొహం కనపడదుగా. అట్లాగే స్త్రీ హృదయంలో ఏది ఉంటుందో అదే జరుగుతుంది. కాబట్టి స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు. కాబట్టి స్త్రీ గొప్ప జ్ఞానం కలిగిందైతే, మంచి స్వభావం కలిగిందైతే ఆ ఇల్లు చాలా అభివృద్ధి పొందుతుంది. ముందు అన్ని శక్తుల్లోకి స్త్రీ శక్తి చాలా విశేషమైంది. ఆ స్త్రీశక్తి వల్ల పుట్టేటువంటి సంతానం గొప్పవాళ్ళు అవుతారు. ఆ స్త్రీ హృదయం బాగుంటే ఐశ్వర్యం బాగుంటుంది. అందువల్ల బంగారం దాచుకున్నట్లు మరి మొదటి నుంచి కూడా ఆడమనిషిని మన హిందూ ధర్మంలో బయటికి పోకుండా జాగ్రత్తగా కాపాడుకున్నారు. అప్పుడు చదువు లేకుండా లేదు, అందరూ చదువుకున్నారు, వేదం చదువుకున్నారు, శాస్త్రాలు చదువుకున్నారు, పురాణాలు చదువుకున్నారు. వాళ్ళు పిల్లలకి నేర్పారు కాబట్టి వాళ్ళు మగపిల్లలైనా అభివృద్ధికి వచ్చారు. అట్లాగే మరి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి మోక్షం ఇవ్వటానికి తల్లి గర్భంలో ఉండి నారాయణమూర్తి మంత్రం వినగలిగాడంటే ఆ తల్లికి పుణ్యాత్మరాలైతేనే జరిగింది. కాబట్టి ఇది కన్యారాశి, ఇదంతా కన్యారాశి స్వభావం. కన్యా మిథునయోర్ బుధ, ఆ కన్యారాశికి బుధుడు అధిపతి. కాబట్టి స్త్రీని ఎంత గౌరవిస్తే మన అనాది మంత్రం అంత గౌరవింపబడుతుంది. ఈ రాశి పూర్వజన్మ సుకృతం కలిగిన రాశి. ఈ రాశిలో కుజుడు ఇప్పుడు 11ంట ఉన్నాడు, బాగున్నాడు. 9ంట గురువు బాగున్నాడు, 6ంట శని బాగున్నాడు, 5ంట శుక్రుడు బాగున్నాడు, 3ంట రవి బాగున్నాడు. శుక్రుడు 1, గురువు 2, కుజుడు 3, రవి 4, శుక్రుడు 5. 5 గ్రహాలు బాగున్నాయి. వీళ్ళకి చాలా బాగుంది. అయితే ఎంత బాగుందో అంతకంటే కొన్ని గ్రహాలు, రవి అన్ని గ్రహాల్లోకి ప్రధానమైన గ్రహం రవి. అట్లాగే కేతు కూడా అంతకంటే ప్రధానమైన గ్రహం. ఎందుకంటే మరి నడిచే దేవుడు అంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. ఆయన కేతువు బాగుండబట్టే బతికుండగా నడిచే దేవుడైనాడు. ఆయన సిద్ధి పొందిన తర్వాత సాక్షాత్ పరమేశ్వరుడిగా పూజింపబడుతున్నాడు. అటువంటి కేతువు బాగాలేడు. ఈ రాశికి రవికేతువులు బాగాలేరు. కాబట్టి ఇన్ని బాగున్నవి రక్షణ చేసుకోవాలంటే ముందు జాతక రీత్యా చూసుకోవాలి. ఇటువంటి మంచి సమయం అంటూ జీవితంలో ఎప్పుడు కూడా రాదు. అటువంటి మంచి సమయం అది కూడా మీరు ఆ నక్షత్రంలో పుడితే, ఏది కర్కటస్య నిశాకర, మగపుబ్బ ఉత్తరాపాదం సింహం, ఉత్తర 3-4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిసి కన్యారాశి. ఆ నక్షత్రం ఆ రాశుల్లో పుట్టిన వాళ్ళు అయితేనే ఈ చెప్పింది ఖాయం అవుతుంది. కాబట్టి మీ జాతక రీత్యా కూడా చూపించుకోవడం మంచిది. ముందు మీరు మంచిని పొందాలనుకుంటే రవికి, రాహువుకి, తర్వాత కేతువుకి, బుధుడికి తగిన జపాలు చేయించుకోవడమే కాక మీ జాతకం చూపించుకొని మీ జాతక రీత్యా దోషాలు పోగొట్టుకున్నట్లయితే 100 సంవత్సరాల కంటే ఎక్కువ సంపాదించిన మంచి ధనాన్ని, కీర్తిని, మంచి సంతానాన్ని, మంచి ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు. స్వస్తి. ధన్యవాదాలు గురువు.